చిరస్మరణీయులు తాళ్లపాక అన్నమాచార్యులు కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్తుతిస్తూ 32,000కు పైగా సంకీర్తనలు రచించారు. తొలి తెలుగు వాగ్దేవికారుడుగా ఖ్యాతికెక్కిన అన్నమాచార్యులు చిరస్మరణీయులని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అన్నమాచార్యుల 522వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఆర్సీ రోడ్ లో ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పైన 32,000కు పైగా కీర్తనలు రచించిన అన్నమయ్య శ్రీవారి వైభవాన్ని విశిష్టతను ప్రపంచానికి వెలుగెత్తి చాటిన మహనీయుడని కొనియాడారు. ఆయన మన రాయలసీమ వాసి కావడం గర్వించదగ్గ విషయమన్నారు. కలియుగం ఉన్నంత కాలం శ్రీనివాసునిపై ఆయన రచించి ఆలపించిన పాటలు ప్రతి ఇంటిలోనూ వినిపిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి, చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్తరపు హనుమంతరావు, రంగస్థల ప్రతినిధులు తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లారపు రవి ప్రసాద్, జయంత్ కుమార్, మల్లారపు వాసు, పురోహితుడు సురేష్ స్వామి, తొలి వాగ్వేయకారుడు పద కవితా పితామహుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆత్మ బంధువుగా ఆయన అంతర్లీనంగా వచ్చినటువంటి ఆయన ప్రియ శిష్యులలో ఒకడిగా అనేక వేల సంకీర్తనలు రచించి పద కవితా పితామహుడుగా పేరెన్నికగాంచినటువంటి అన్నమయ్య ఈరోజు వర్ధంతి కార్యక్రమం వారి హాస్య విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఆయన కొన్ని లక్షల మంది కళాకారులకు జీవనోపాధి మానవ సేవే మాధవ సేవకి అంకితమైనటువంటి మహానుభావుడు, రసజ్ఞుడు. రాగ రసరంజితంగా వెంకటేశ్వర స్వామి వారి కవితా సామ్రాజ్యానికి ఆధునిక ప్రథమ గాయకుడుగా నిలబడినటువంటి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తుంది. ఈరోజు తొలి తెలుగు వాగ్గేయకారుడు పద కవితా పితామహులు వెంకటేశ్వర స్వామికి భక్తుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా స్థానిక రేడియో స్టేషన్ వద్ద అన్నమయ్య కోడెల్లోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా ఎన్నో వేల సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద ఆలపించి అందరి మన్ననలు పొందారు మన అన్నమయ్య గారు. ఈరోజు ప్రతినిత్యము తిరుపతిలో అన్నమయ్య కళామందిరంలో అన్నమయ్య కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద రోజు ఒక కార్యక్రమం పెట్టి వెంకటేశ్వర స్వామి భక్తి పాటలు ఆలపిస్తున్నారు. అలాంటి వాగ్గేయకారుడు మన అన్నమయ్య గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి అర్పిస్తూ ఆయన వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రేమైన భక్తుడు. వెంకటేశ్వర స్వామి కీర్తనలు మనం రోజు వింటున్నామంటే వేల కీర్తనలు అన్నమయ్య గారు పాడినవే. ఆ కీర్తనలు వింటుంటే మనకు మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఈరోజు అన్నమయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తుంది.